vice president is also elected indirectly by the process called proportional representative system through single transferable vote. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారానే మనకి వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోబడతాడు. ఎవరు ఎన్నుకుంటారు సార్ అంటే ద మెంబర్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ electoral college of vice president. The members who are part of the electoral college of the vice president participate in the elections of the vice president. Participate in the elections of the vice president. Who are these members, sir? 1. Elected members of Lok Sabha and Rajya Sabha. 2. Nominated members of Lok Sabha and Rajya Sabha. Very important, sir. అంటే స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించిన ఎవరు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ అవ్వరు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఎయిదర్ ఎలెక్టెడ్ ఆర్ నామినేటెడ్ దే ఆర్ ద మెంబర్స్, అంటే ఎవరైతే ఉంటారో దే పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారానే ఎన్నిక కూడా జరుగుతుంది.